Hello guys, welcome back to our channel. Ani here. I'm back with one more travel video. So ఇది మా day 3 of our Vietnam trip. So day 1, day 2 చూడకపోతే ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అవి చాలా ఫన్ ఉంటుంది ఆ వీడియోస్లో. అండ్ ఈరోజు మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి మేము హెలాంగ్ బే అనే ఒక ఐలాండ్లో 1 night క్రూజ్లో ఉండబోతున్నాము, విచ్ ఇస్ సూపర్ స్పెషల్ టు అస్. అదంతా ఈరోజు మీకు వీడియోలో చూపిస్తాను. సో అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ పర్ల్స్ ఎలా చేస్తారు అనేది ఒక చిన్న వర్క్షాప్ లాగా ఉండింది అండ్ స్టోర్ కూడా ఉండింది. సో అక్కడికైతే వెళ్ళాము, ఇలా పర్ల్స్ చేస్తారు అని. అండ్ ఆ స్టోర్కి వెళ్తే ఎంత ఉంటాయి ప్రైసెస్ అనుకున్నాం, కానీ $1,000 నుంచి తక్కువ లేవన్నమాట. అంత ఎక్స్పెన్సివ్ ఉండే పర్ల్స్. ఓహో ఇంత ఎక్స్పెన్సివ్ ఉంటాయా అనుకున్నాను. కాఫీ బ్రేక్ ఇక్కడ. సో అలా కాఫీ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఐలాండ్ దగ్గరికి వెళ్తున్నాము. సో మేము క్రూజ్లో వెళ్తున్నామని చెప్పాను కదా, గ్రాండ్ పయనీర్స్ అనే ఒక క్రూజ్ బుక్ చేసుకున్నాం. ఇట్స్ 5-star క్రూజ్ అనమాట. సో వాళ్ళకంటూ ఒక లాంజ్ ఉంటుంది వెళ్ళే ముందు. సో ఆ లాంజ్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ ఆల్రెడీ ఒక బీచ్ వైబ్స్ వచ్చేసాయి. ఎంత బాగుంది చూడండి. నాకు పర్సనలీ చాలా ఇష్టం క్రూజ్లో వెళ్ళడం అన్నా, లేదంటే ఇలా ఐలాండ్స్కి వెళ్ళడం అన్నా చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఒక నైట్ అంతా క్రూజ్లో ఉండడం. సో ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. నాకే కాదు, నాకు తెలిసి ఆల్మోస్ట్ మా అందరికీ కూడా. అండ్ వాళ్ళైతే వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఎంతమంది ఉన్నారు, మా ఫుడ్ ప్రిఫరెన్సెస్ ఏంటి అవన్నీ కనుక్కున్నారు. అండ్ ఇక్కడికి వచ్చి మనం కొంచెం వెయిట్ చేయాలి. ఒక చిన్న బోట్లో మళ్ళీ మనం అక్కడికి వెళ్తామన్నమాట. సో మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండే చాలాసేపు వెయిట్ చేసాం. సో అందుకే నేను అలా సరదాగా మొత్తం తిరిగి ఎక్స్ప్లోర్ చేసి చాలా మందితో మాట్లాడి టైంపాస్ చేశాను. అది కూడా చూడండి. guys, welcome back to our channel. Ani here. So ఈరోజు today is our anniversary day. ఎంత బాగుంది కదా అసలు. రియలీ బ్యూటిఫుల్. సో మేము గ్రాండ్ పయనీర్స్ అనే క్రూజ్ బుక్ చేసుకున్నాము. దీని డీటెయిల్స్ అన్నీ మీకు తర్వాత చెప్తాను. బట్ ఇంకా చాలా టైం ఉంది, తొందరగా వచ్చేసామన్నమాట మేము. అండ్ ఈరోజే మనకి కయాకింగ్ అవి కూడా డిఫరెంట్ వాటర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్ ఆఫ్ ది డే. ఇంకొకటి మార్చుకుంటాను, ఈవినింగ్ డిన్నర్ ఉంది. డిన్నర్కి మంచి డ్రెస్ వేసుకుందాము, ఇప్పుడు క్యాషువల్ ఉందాము అని చెప్పి ఇలా వేసుకున్నాం. లెట్స్ సీ. బాబాయ్ ఫస్ట్ టైమా క్రూజ్ ఎక్కడం? క్రూజ్ ఎక్కడం ఫస్ట్ టైం. పొద్దున్నే లేపేసారు నిద్ర లేకుండా. క్రూజ్లో వెళ్ళి పడుకోండి. అందుకని ముందు ఎక్సైట్ అయ్యి ఆ తర్వాత పడుకున్నాను. ఓకే మావయ్య గారు, ఎలా అనిపిస్తుంది మీకు? ముందు ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది? ఎగ్జైటింగ్ ఉంది. కమ్ ఆన్. మా అన్విష అండ్ రోహిత్ యానివర్సరీ. సో వాళ్ళిద్దరితో ఈ స్పెషల్ డేని క్రూజ్లో చేసుకోవడానికి ఎగ్జైటింగ్. గుడ్. ఎలా ఫీల్ అవుతున్నావు చెప్పు ఫస్ట్. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? హలో, చిరాగ్గా ఫీల్ అవుతున్నావా? వీడంతే కొంచెం చిరాగ్ క్యాండిడేట్. ముందు చూస్తున్నారు కదా ఒక చిన్న షిప్, అందులో కూర్చోబెట్టి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్తారనమాట. సో నేను అంతా ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మేము మా క్రూజ్ ఏది అని వెతుక్కుంటూ ఉన్నాము, అక్కడ చాలా ఉన్నాయి. సో వీఆర్ హోపింగ్ ఆ ఒక్కటైతే బాగుండు అని. అండ్ ఫైనలీ మాకు అదే వచ్చింది. సో వీఆర్ సూపర్ ఎక్సైటెడ్. అండ్ ఆల్సో వెదర్ చాలా బాగుంది. వెదర్ బాగుంటేనే ఏదైనా ఎంజాయ్ చేయగలం అనిపించింది నాకు ఈ ట్రిప్లో. అండ్ వెదర్ మాత్రం చాలా సపోర్టివ్ ఉండే. సో ఐఎమ్ సూపర్ హ్యాపీ. ఐడి కార్డ్ బోర్డింగ్ పాస్. దిస్ ఇస్ అ బోర్డింగ్ పాస్. గ్రాండ్ పయనీర్స్ QN95. నాకు అసలు అది కూడా లేకపోతే ఈ క్రూజా లేకపోతే ఈ క్రూజా తెలియదు. ఇంకా తెలీదు. చూడాలి. నాకు అది కావాలి నాకు. అంతా అందులో పెట్టేశారు. సో ఇప్పుడు అందులో ఎక్కి విల్ గో టు మేబీ అది అనుకుంటున్నాం మేము. బట్ లెట్స్ సీ. హాయ్ టు మై. సో యు ఆర్ ద కెప్టెన్ ఆఫ్ అవర్ క్రూజ్? yes. Okay.
So how long have you been working? I've been here 15 years. 15 years. 15 Wow. years. How many countries have you visited and traveled through this? Many countries. Many countries. Videos on YouTube and Instagram. Yeah. Wow. Yeah. Are you an influencer? Yeah, kind of. You're the first influencer I ever met. This is a very big day. We've heard of this. I know. మేము మా షిప్ అయితే ఎక్కేసాము. సో ఇందులో నాకు తెలిసి ఒక 10 minutes రైడ్ మేబీ వచ్చేసాము. వామ్ వెల్కమ్ ఇచ్చారు మా అందరికీ జ్యూసెస్తో. అండ్ ఫస్ట్ ఎంట్రీలోనే చాలా బ్యూటిఫుల్ అనిపించింది అండ్ చాలా ఎక్సైటింగ్ అనిపించింది. వెళ్ళగానే మాకు లంచ్ పెట్టారనమాట. సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లంచ్ టైం కాబట్టి మాకంటూ సపరేట్ మెన్యూ అండ్ మాకంటూ ఒక సపరేట్ పర్సన్ ఉన్నారనమాట అన్నీ మాకు సర్వ్ చేయడానికి. అది సో అండ్ లుక్ ఎట్ ద వ్యూ. ఓ మై గాడ్. I will be the waiter to take care all the food for you today one night. And I have information you only have the chicken and fish. Yes. Correct. Right. And later we will have to take a look at the. Everyone, good afternoon and welcome to Grand Pioneers. My name is Jay Almir Cruz, manager on board, and of course, everyone's hungry. అండ్ లంచ్ బుఫే ఉండింది. బట్ ఆనెస్ట్లీ అస్సలు తినలేం మనం వియత్నాంలో ఫుడ్. వాళ్ళ క్విజైన్ మోస్ట్లీ కొంచెం ఏమంటారు పచ్చిగా ఉంటుంది అనమాట. అంటే రా చికెన్, రా ఫిష్ అలా ఉంటుంది. అది మనం అస్సలు తినలేం. సో మేమైతే ఫ్రూట్స్ అండ్ మాకంటూ ఒక డెడికేటెడ్ మెన్యూ డిన్నర్కి పెడతారు. సో ఎక్కువ అవే తినాం. అండ్ రైస్, ఫ్రైడ్ రైస్ ఆర్ సంథింగ్ అంతకు మించి ఎక్కువ తినలేదు. అండ్ మోస్ట్ అవైటెడ్ మూమెంట్ మా రూమ్. దిస్ ఇస్ అ ప్రీమియం రూమ్ అనమాట. అండ్ వ్యూ కోసం అయితే యూనో ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ అనిపిస్తుంది. అంత బాగుంది. అండ్ మా యానివర్సరీ కాబట్టి బెడ్ని డెకోర్ చేశారనమాట, విచ్ ఇస్ సో క్యూట్ అనిపించింది. అండ్ ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ టు అస్. మా పిన్ని చెప్పారనుకుంటా మా యానివర్సరీ అని. సో దే డెడ్ ఫర్ అస్. అండ్ లుక్ ఎట్ ద వ్యూ. అసలు అలా వ్యూ చూసుకుంటూ కూర్చుని పోవచ్చు. అంత బ్యూటిఫుల్గా ఉంది. అది ఎంత పీస్ఫుల్గా ఉందో అసలు. అండ్ మా క్రూజ్ మూవ్ కూడా అవుతుందన్నమాట. సో నేను మూవ్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆల్మోస్ట్ చాలాసేపు క్రూజ్ మూవ్ అవుతూనే ఉంది. సో ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. చాలా మంచి వ్యూస్ అవన్నీ చూసాము. అండ్ వెదర్ చాలా బాగుండింది. మరీ క్లౌడీ ఉన్నా మాకు అవన్నీ కనిపించకపోయేవి. బట్ ఇట్ వాస్ పర్ఫెక్ట్ వెదర్. రూమ్ సైజ్ ఇస్ చిన్నదే. బట్ క్రూజ్లో ఇంత పెద్ద రూమ్ అండ్ ఆ వ్యూ ఇదంతా అంటే చాలు. అసలు ఇంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు అనిపించింది. అంత బ్యూటిఫుల్ ఉండే. అండ్ రూమ్ని అంతా ఎక్స్ప్లోర్ చేసేసి అండ్ క్రూజ్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి కదా. మా ఫ్లోర్లోనే స్విమ్మింగ్ పూల్ ఉండిందనమాట. సో స్విమ్మింగ్ పూల్ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. ఇట్స్ లైక్ ఇన్ఫినిట్ పూల్ లాగా ఉందన్నమాట. మేము పూల్లో కూడా దిగుదాం అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ అది అవ్వలేదు. ఇట్ వాస్ టూ బిజీ. అంటే మాకు 1 డేనే ఉండింది అండ్ వీ హ్యావ్ సో మచ్ టు డూ. సో ఎక్కువ టైం సరిపోలేదు అనిపించింది. మేబీ ఇంకొక డే ఎక్స్ట్రా ఉంటే బాగుండు అనిపించింది. మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటే అట్లీస్ట్ 2 days ప్లాన్ చేసుకోండి. ఇట్ ఈస్ టోటలీ వర్త్ ఇట్. అసలు ఆ వ్యూకే నేనైతే ఇంక చూస్తూనే ఉన్నా. ఎన్ని ఫొటోస్ తీసుకున్నామో అసలు. చాలా అంటే చాలా ఫొటోస్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ అయితే మేము అగైన్ అదే చిన్న షిప్లో ఇది ఒక కేవ్ అనమాట. ఈ కేవ్ ఒక సైట్ సీయింగ్ పాయింట్ బేసికలీ. సో అక్కడికి వచ్చాము. చాలామంది ఉండే. ఆల్మోస్ట్ 500 steps అప్ ప్లస్ 500 డౌన్ ఆర్ సంథింగ్ అదేదో చెప్పారు మాకు. సో ఇలా స్టీప్గా ఉంటాయి అన్నీ. బట్ ఎక్కడం ఈజీగా అనిపించింది. అంత టఫ్ ఏం అనిపించలేదు. బట్ చాలామంది జనాలు ఉన్నారు. ఒక్కరి కింద పడ్డా అందరు పడిపోతారు అనమాట. కొంచెం డేంజరస్ ఉండే. బట్ ఇట్ వాజ్ ఇట్స్ నాట్ లైక్ అంత హార్డ్ అనిపించలేదు. అండ్ లోపల చాలా బాగుంది. ఇదంతా న్యాచురల్గా చేశారు అని అంటే ఇట్స్ లైక్ హార్డ్ టు బిలీవ్. అంత న్యాచురల్ అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. ఏదో మ్యాన్ మేడ్ లాగా అనిపించింది. అంత బ్యూటిఫుల్ ఉండే. ఇట్ ఈస్ వెరీ కూల్. లోపల చాలా చల్లగా అనిపించింది. చాలామంది మా యానివర్సరీకి విష్ చేశారు. ఐ నో ఇట్స్ టూ లేట్ బట్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. చాలామంది గుర్తుంచుకొని మరీ విష్ చేశారు, విచ్ మీన్స్ అ లాట్ టు బోత్ ఆఫ్ అస్. 1 year అసలు ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. చాలా ఫాస్ట్గా అయిపోయింది. బట్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ 1 year.
ఈ 1 ఇయర్లో నా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయి అండ్ నాకు ఇంత పెద్ద ఫ్యామిలీ అంతా కూడా వచ్చింది విచ్ ఇస్ ఆల్ ఆఫ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫైనలీ మా కేవ్ అయితే అయిపోయింది అండ్ నెక్స్ట్ మళ్ళీ క్రూజ్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ వీడియోలో మా యానివర్సరీ సెలబ్రేషన్స్, క్రూజ్ టూర్ ఇవన్నీ చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ఐల్ బి బ్యాక్ విత్ మోర్ వీడియోస్. ఇంకా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.